హాయ్ ఫ్రెండ్స్, హలో. అంటే మునగాకు తాళింపు అండి. మునగాకు తాళింపు పప్పు చేస్తున్నా. ఫస్ట్ మునగాకు తాళింపు పోపు పెట్టుకుందాము. మీకు కొత్తగా మ్యారేజెస్ అయ్యి కాపురాలు పెట్టి వంట నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం ఈజీగా బాగుంటాయండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్. మునగాకు తాళింపు చేసుకోవచ్చు, పౌడర్ చేసి వాడుకోవచ్చు, కాంచి అది వాటర్ తీసుకోవచ్చు. ఇంకేమి పప్పులే కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి. మునగాకు చాలా బాగుంటుంది, టేస్ట్గానే ఉంటుంది. దాంట్లో విటమిన్స్ కూడా చాలా ఉన్నాయి కదా, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మునగాకు ఏ రకంగా అయినా మన వారంలో ఒక 2 రోజులు 3 రోజులు తీసుకుంటే చాలా మంచిది. ఇలా ఆనియన్ ఇది వేగిన తర్వాత మునగాకు కడిగి పెట్టుకున్నా. దీంట్లో ఉప్పు మాత్రం చూసి కొద్దిగా వేసుకోవాలండి. ఎందుకంటే ఆకు కొంచెం వేగిన తర్వాత ఆకు చాలా తగ్గిపోతుంది కాబట్టి తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్లో మాత్రం మనం తక్కువగానే వేసుకోవాలి. అది పైన పెట్టుకుందాం, మార్చుకుంటా ఉండాలి. పైన పప్పుకు పెట్టుకున్నాము. ఇదైతే సైడ్ పెట్టినాము. కొంచెంసేపు ఇట్లా మూత పెట్టేస్తున్నామంటే అదే ఉడికిపోతుంది. కొంచెం తగ్గుతుంది. తగ్గిన తర్వాత మనం చూసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు. దాంట్లో ఇదైతే పప్పు అండి. పప్పు అంటే మా సైడు చింతచారు అంటారు, చింతనీళ్ళు అంటారు. నూనె వేసుకున్నాం, కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఒక 4 ఎండుమిర్చి. ఇలా వేసుకున్నామంటే మనం కూరలో తినడానికి బాగుంటుంది, నంచుకునేదానికి టేస్ట్గా ఉంటుంది. కూర స్మెల్ కూడా బాగుంటుంది. అలాగే ఇదిగోండి ఒక 5-6 రెబ్బలు ఉల్లిపాయలు, వెల్లుల్లి, మనకి ఆనియన్.
కొంచెం వేగుతుంది తొందరగా. ఇప్పుడు ఇందులో దీనికి మసాలా వచ్చి ఒక 2 టమాటాలు, వెల్లుల్లి, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా పసుపు పొడి ఇందులో వేసి మిక్సీకి వేసుకున్నా. ఇదిగోండి జీలకర్ర, మిరియా పౌడరు, ఉప్పు, కొద్దిగా టమాటా. ఇందులో టమాటా 2 వేసినాను. మళ్ళీ ఇట్లా చారులో కూడా ఒక 2 వేస్తే బాగుంటుంది. మునగాకైతే ఇట్లా వేగుతుంది. ఉప్పు వేసినాం కాబట్టి దాంట్లోనే కొద్దిగా వాటర్ వచ్చేస్తుంది. కొద్దిగా వేసుకోవచ్చు. ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇంకొంచెం బాగా పర్లేదు. నేనైతే వేగిపోయింది. ఇప్పుడు టమాటా ఇది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చెప్తారండి. పప్పుచారు, చింతచారు, చింతనీళ్ళు అట్లా అంటారు. మా ఇంట్లో అయితే చింతనీళ్ళు అని అంటారు. ఇది కూరకు చేసినప్పుడు ప్లెయిన్గా చేసుకుంటే బాగుంటుందని చేస్తారు. ఆ మునగాకు ఉడకపెట్టి ఆ వాటర్ వంచి దీంట్లోకి వేస్తారు. అయినా నేను అట్లే సపరేట్గా అది మాత్రమే చేస్తున్నా. ఇది వేగిపోయిందండి. తర్వాత పప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర, మిరియా పౌడరు, ఉప్పు, ఇప్పుడు ఏదో మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అది టమాటా, మిరప్పొడి, పసుపొడి, తెల్లగడ్డ, ఇదంతా వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపులుసు. ఈ చింతపండు పాత చింతపండు అండి, అందుకని కొంచెం కలర్ అట్లా వస్తుంది. పాత చింతపండు వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి కొంచెం పాత చింతపండు కొన్నిటికి వాడుకుంటాం మేము. దీనికంతా పాత చింతపండు వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి. ఇది సంగట్లోకి, ముద్దలేకైనా బాగుంటుంది, రైస్ లేకైనా బాగుంటుంది. ఇదిగా టేస్ట్ అవుతాం.
కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, ఇప్పుడు సరిపోతుంది. మునగాకు ఇంకొక 5 మినిట్స్ ఉడికితే చాలా, నీళ్ళు వాటర్ ఎమిరిపోయిందంటే సరిపోతుంది అంతే. ఇదండి ఇవాళ మా స్పెషల్ మధ్యాహ్నం. ఇదండి రైస్, వేడిగా రైస్ అయిపోయింది. రండి భోంచేద్దాం. మీ భోజనం అయిందా? థ్యాంక్ యూ అండి.